సోదరులారా, మీ అందరికి మాట ఇస్తున్నా, అధికారాన్ని అడ్డం పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని లక్షల కోట్లు దోసుకొని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. అవినీతిని బయటికి తీసుకొచ్చి జైల్లో పెట్టాల్సిన అవసరం ఉంది. తిన్న సొమ్మును కక్కిచ్చి ప్రజాధనాన్ని లూటు చేసిన వ్యక్తులకు చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ డబ్బును కూడా మళ్ళా స్వాధీనం చేసుకొని పేదలకు పంచాల్సిన అవసరం ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నా, మీ అందరికీ గతంలో పార్లమెంట్ సభ్యునిగా పనిచేసిన మీ బిడ్డగా ఈరోజు చెప్తున్నా, తమ్ముడు కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిండు, అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. భువనగిరి మంత్రి, నేను మంత్రి అయితే బీఆర్ఎస్ అందరూ జైలుకు పోతారు. పోరా, రోజు బీఆర్ఎస్ అంటారట, దేవుడా దేవుడా రాజగోపాల్ రెడ్డికి హోంమంత్రి అంటారు, రాజగోపాల్ రెడ్డికి హోంమంత్రి రావద్దని మొక్కుంటున్నాడు. ఒకవేళ వాళ్ళ టైం బాగాలేక హోంమంత్రికి ఇట్లా అయితే ఒక్కడు కూడా ఉంటాడు బీఆర్ఎస్ బయట ఉండవా? ఒక్కొక్కరిని చూసి బొక్క వేస్తూనే ఉంటాను. నేను చెప్తున్నా సోదరులారా, నేనేం కావాలనేది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది. మనం క్రమశిక్షణ గల కార్యకర్తలుగా అధిష్టానం ఇచ్చిన టికెట్ ఇచ్చిన మన ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకోవాలి. మీ అందరి ఆశీస్సులు, అభిమానం, ప్రేమ, మేము అన్నదమ్ములాగా సామెలు మాకు తోడండి. మీకు హుషారు, చాలా హుషారు ఉన్నాడు మీ వాడైతే. నేనేందో అనుకున్నా కానీ టికెట్ రాకముందుకు నాకు తెలియదు ఇంత హుషారు ఉంది. టికెట్ వచ్చి గెలిచినాక మొత్తం మనిషి గాలినే ఉన్నాడు. ఇక మామూలుగా లేదు. ఎక్కడికి ఆదర్ కిషోర్, ఎక్కడి జగదీశ్వర్ రెడ్డి వాళ్ళు 10 మంది వచ్చినా నేను ఏం చేయలేరు. స్పీచ్ అయితే దంచుడే దంచుడు, పొల్లు 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 పొల్లు. ఉపన్యాసాలు అయితే గట్టిగా ఇస్తున్నా. ఎక్కడ చూసినా మీడియాలో మన మునుగోడులో మన మీటింగ్ పెడితే వచ్చిండు, నాకంటే ఎక్కువ దంచేసి పెట్టాడు, దంచుడే దంచుడు. 40 నిమిషాలు మాట్లాడి మా మునుగోడు మీటింగ్ లా. ఎక్కడ పోయినా ఈరోజు మందల సామెలు అంటే మొత్తం ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువైపోయింది రోజు రోజు. అవునా? ఇక సామెలు ఉన్నాడు, నేనున్నా, కిరణ్ ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు, మన అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు, రేవంత్ రెడ్డి ఉన్నాడు. పంచ పాండవులాగా 5 ఉన్నాం. చాలా నేను మీకు మాటిస్తున్నా, ఈ బిడ్డగా, ఈ ప్రాంతం బిడ్డగా చెప్తున్నా, ఈ ప్రాంతంలో ఉన్న పేదవాళ్లకు అండగా ఉంటా. ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగానికి ప్రతి గ్రామంలో ఎట్లా రాదో నీళ్లు చూస్తా. నీళ్లు తీసుకొచ్చే బాధ్యత నాది, మీ రైతులను కాపాడే బాధ్యత నాది. ఈ ప్రాంత సమస్యలను పట్టించుకొని విగ్రహం పెట్టించిన నేను, జగ్జీవన్ రావు విగ్రహం పెట్టించిన నేను ఆ రోజు ఎంపీగా ఉన్నప్పుడు ఇచ్చిన. నేను చెప్తున్న సోదరులారా, ఈ ప్రాంతాన్ని, మోత్కూర్ ప్రాంతాన్ని, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో తుంగతుర్తి నియోజకవర్గాన్ని కంటికి రెక్కపలా కాపాడుకుంటాం. పేదోళ్ళందరినీ కడుపులో పెట్టుకొని కాపాడుకుంటాం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి అంటే ఏదో మీ మాటలో చెప్పాం. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తప్పకుండా పేదవాళ్ళకు అండగా ఉంటది. ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువతకు గాని, రైతాంగాన్ని గాని, పేదలకు గాని అన్ని రకాలుగా ఆదుకునే బాధ్యత నాది. నేనుంటా మీ ఎమ్మడి. నేను చెప్తున్నా, ఈ రోజు చెప్తున్నా, మోత్కూర్ సెంటర్ లా మీరు కిరణ్ కుమార్ రెడ్డికి ఓటేసినంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓటేసినట్టే లెక్క. అవునా కదా? అవునా కదా? అందరూ అంటున్నట్టు అవతల పార్టీ వాళ్ళు, బీజేపీ వాళ్ళకి ఇట్లా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాడు, ఆయనకు టికెట్ రాలేదని, ఆయన భార్యకు టికెట్ రాలేదని చెప్పి రాడని అంట. నేను భార్యకు టికెట్ అడగలే, నేనేం అడగలే. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎవరికి ఇస్తే క్రమశిక్షణ గల కార్యకర్తగా వాళ్ళ గెలుపు కృషి చేస్తా అని చెప్పిన. నేను ఈరోజు చెప్తున్నా, నన్ను పార్లమెంట్ ఇన్ఛార్జిగా వేస్తే రేవంత్ రెడ్డి గారు మా ఇంటికి వచ్చిండారా లేదా? అన్నా నువ్వు జైల్లో పెట్టాలా వద్దా? నేను చెప్తున్నా సోదరులారా, మీ అందరికి మాట ఇస్తున్నా, అధికారాన్ని అడ్డం పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని లక్షల కోట్లు దోసుకొని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. అవినీతిని బయటికి తీసుకొచ్చి జైల్లో పెట్టాల్సిన అవసరం ఉంది. తిన్న సొమ్మును కక్కిచ్చి ప్రజాధనాన్ని లూటు చేసిన వ్యక్తులకు చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ డబ్బును కూడా మళ్ళా స్వాధీనం చేసుకొని పేదలకు పంచాల్సిన అవసరం ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నా. మీ అందరికీ గతంలో పార్లమెంట్ సభ్యునిగా పనిచేసిన మీ బిడ్డగా ఈరోజు చెప్తున్నా, తమ్ముడు కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిండు, అత్యధిక మెజార్టీతో గెలిపియాలి. భువనగిరి మంత్రి, నేను మంత్రి అయితే బీఆర్ఎస్ అందరూ జైలుకు పోతారు. పోరా, రోజు బీఆర్ఎస్ వాళ్ళు అంటారట, దేవుడా దేవుడా రాజగోపాల్ రెడ్డికి హోంమంత్రి అంటారు, రాజగోపాల్ రెడ్డికి హోంమంత్రి రావద్దని మొక్కుంటున్నాడు. ఒకవేళ వాళ్ళ టైం బాగాలేక హోంమంత్రికి ఇట్లా అయితే ఒక్కడు కూడా ఉంటాడు బీఆర్ఎస్ వాడు బయట ఉండవా? ఒక్కొక్కరిని చూసి బొక్కలేస్తూనే ఉంటాను నేను. ఇక నేను చెప్తున్న సోదరులారా, నేనేం కావాలనేది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది. మనం క్రమశిక్షణ గల కార్యకర్తలుగా అధిష్టానం ఇచ్చిన టికెట్ ఇచ్చిన మన ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకోవాలి. మీ అందరి ఆశీస్సులు, అభిమానం, ప్రేమ, మేము అన్నదమ్ములాగా సామెలు మాకు తోడండి. మీకు హుషారు, చాలా హుషారు ఉన్నాడు మీ వాడైతే. నేనేందో అనుకున్నా కానీ టికెట్ రాకముందుకు నాకు తెలియదు ఇంత హుషారు అని చెప్పి. టికెట్ వచ్చి గెలిచినాక మొత్తం మనిషి గాలినే ఉన్నాడు. ఇక మామూలుగా లేదు. ఎక్కడి కాదర్ కిషోరు, ఎక్కడి జగదీశ్వర్ రెడ్డి, వాళ్ళు 10 మంది వచ్చినా నేను ఏం చేయలేరు. స్పీచ్ అయితే దంచుడే దంచుడు, పొల్లు 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 పొల్లు. ఉపన్యాసాలు అయితే గట్టిగా ఇస్తున్నా లేదా? ఎక్కడ చూసినా మీడియాలో మన మునుగోడులో మన మీటింగ్ పెడితే వచ్చిండు, నాకంటే ఎక్కువ దంచి పెట్టాడు, దంచుడే దంచుడు. 40 నిమిషాలు మాట్లాడి మా మునుగోడు మీటింగ్ లా. ఎక్కడ పోయినా ఈరోజు మందర సామెలు అంటే మొత్తం ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువైపోయింది రోజు రోజు. అవునా? ఇక సామెలు ఉన్నాడు, నేనున్నా, కిరణ్ ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు, మన అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు, రేవంత్ రెడ్డి ఉన్నాడు. పంచ పాండవులాగా 5 ఉన్నాం. చాలా నేను మీకు మాటిస్తున్నా, ఈ బిడ్డగా, ఈ ప్రాంతం బిడ్డగా చెప్తున్నా, ఈ ప్రాంతంలో ఉన్న పేదవాళ్లకు అండగా ఉంటా. ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగానికి ప్రతి గ్రామంలో ఎట్లా రాదో నీళ్లు చూస్తా. నీళ్లు తీసుకొచ్చే బాధ్యత నాది, మీ రైతులను కాపాడే బాధ్యత నాది. ఈ ప్రాంత సమస్యలు పట్టించుకొని విగ్రహం పెట్టించిన నేను, జగ్జీవన్ రావు విగ్రహం పెట్టించిన నేను. ఆ రోజు ఎంపీగా ఉన్నప్పుడు ఇచ్చిన. నేను చెప్తున్న సోదరులారా, ఈ ప్రాంతాన్ని, మోత్కూర్ ప్రాంతాన్ని, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం, తుంగతుర్తి నియోజకవర్గాన్ని కంటికి రెక్కపలాగా కాపాడుకుంటాం. పేదోళ్ళందరినీ కడుపులో పెట్టుకొని కాపాడుకుంటాం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి అంటే ఏదో మీ మాటలో చెప్పాం. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తప్పకుండా పేదవాళ్ళకు అండగా ఉంటది. ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువతకు గాని, రైతాంగాన్ని గాని, పేదలకు గాని అన్ని రకాలుగా ఆదుకునే బాధ్యత నాది. నేనుంటా మీ ఎమ్మడి. నేను చెప్తున్నా, ఈ రోజు చెప్తున్నా, మోత్కూర్ సెంటర్ లా మీరు కిరణ్ కుమార్ రెడ్డికి ఓటేసినంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓటేసినట్టే లెక్క. అవునా కదా? అవునా కదా? అందరూ అంటున్నట్టు అవతల పార్టీ వాళ్ళు, బీజేపీ వాళ్ళకి ఇట్లా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాడు, ఆయనకు టికెట్ రాలేదని, ఆయన భార్యకు టికెట్ రాలేదని చెప్పి రాడని అంట. నేను భార్యకు టికెట్ అడగలే, నేనేం అడగలే. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎవరికి ఇస్తే క్రమశిక్షణ గల కార్యకర్తగా వాళ్ళ గెలుపు కృషి చేస్తా అని చెప్పిన. నేను ఈరోజు చెప్తున్నా, నన్ను పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా వేస్తే రేవంత్ రెడ్డి గారు మా ఇంటికి వచ్చిండా లేదా? అన్నా నువ్వు